ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎవడే వీడు? కనపడ్డల్లా మగాడు, నీకంటే మొనగాడు. అది రేయ్, పెళ్లి కాని పిల్లతో పరాచకాలు ఆడతామంటారా? పెళ్ళైన పిల్లతో ఆడమంటావా? రాజా మూర్తుడు ఎలా ముడిచిపోయిన మనసు ఈ గంగులు గారు కొట్టాడంటే గింగులు తిరగాలి. రేయ్, ఇది నాకు కాబోయే పెళ్ళావురా. దీని వంటి మీద చేసే అధికారం నాకు ఒక్కడికే ఉందిరా. తీస్తా వీడు బుద్ధు. లేకపోతే వస్తాదులో రొమ్మించుకుని వచ్చాడు. లోకల్ పట్ల వాడును. వాడు మళ్ళీ నీ జోలికి వస్తే చెప్పు, వాడు అంత తెలుస్తాను. నా జోలికి ఎందుకు వస్తాడు రాజా? ఉట్టి సౌట ఆడిప్పుడు ఎక్కడ లేస్తాడు? నువ్వు కొట్టిన దెబ్బకి నడుము పట్టుకుని అయ్యో ఒకటే లాగు. రాజా ఏడ్కెళ్ళి కడవతో నీళ్ళు తీసుకొస్తాను. ఏడ్నే ఉండు, కలిసి వెళ్దాం. అలాగే పులి, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అటగే. ఏం మాటవి? కంట్లో ఏదో పడింది రాజా. చూడండి. ఏమిటి మాయ? మాట నువ్వు ఏమిటట్టా చూస్తున్నావు? ఏం లేదు, పోదాం. లేనాయన లే. రాజా, భగవంతుని కృప వల్ల నిరాఘాటంగా నీ విద్యాభ్యాసం పూర్తయి మహారాజా వారు నీకు త్వరలోనే పట్టాభిషేకం జరిపించాలని అనుకుంటున్నారు. నేర్చుకున్న విజ్ఞానంతో నేర్పుగా ప్రజలను పాలించి మీ పూర్వీకుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి నాయన. అలాగే గురు, నాకు సెలవు. వెళ్ళి
రాజుకు తన తల్లిని కాపాడుకునే శక్తిని ప్రసాదించు. ఏంటి పరదేశం అచ్చు రాజుగారి కొడుకులా ఉన్నా వేషం కాదు మాధవి, నేను నిజంగా రాకుమారుణ్ణి. గురుకులంలో నా విద్యాభ్యాసం పూర్తయింది, రాజధానికి వెడుతున్నాను. నువ్వు రాజు కొడుకువా? అవును. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? సమయం వచ్చినప్పుడు చెబుదాం అనుకున్నాను, మన్నించు. చిచి, నీ మగాళ్ళ పాడుబుద్ధులే ఇంత. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆడాళ్ళ కళ్ళు కప్పుతారు, మాయ చేసి మనసు దోచుకుంటారు, సరదాలు తీరిపోగానే చల్లగా జారుకుంటారు. మాధవి, 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 నేను అలాంటి వాణ్ణి కాదు, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎట్ట ఓ మహారాజు కొడుకు గుడిసెల్లో పెరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాడా? మళ్ళీ ఇదో మోసమా రాజా? కాదు మాధవి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అయితే మా గూడానికి పద, ఆ 3 ముళ్ళు ఆడనే ఎద్దు కానీ. ఇక్కడ కాదు మాధవి, కోటకి వెళ్ళి. అదిగో అదిగో అప్పుడే జారుకుంటున్నాం. మీ గొప్ప సంగతి నాకు తెలుసు రాజా. నా మాట విను మాధవి, నువ్వు ఈ దేశానికి కాబోయే రాణివి. అవును, ఇలా చాటుమాటుగా మన పెళ్లి జరగరాదు. ఘనంగా రాజలాంఛనాలకు కోటలో రంగరంగ వైభవంగా మన పెళ్లి జరగాలి. ఎవరి చేత? మీ మారా చేతరా, మా గంగలు గారి చేతరా? ఎందుకు నన్ను ఇట్లా మోసం చేస్తాం? ఈ మాట ముందే చెప్పుంటే నేను నీ జోలికి వచ్చిండేదాన్నా, నా గాలి పండిస్తుండేదాన్నా. దాన్నైతే మాత్రమే నాకు మనసుంది, మమతుంది. నువ్వు చెప్పావుగా అదేదో ప్రేమ, అది కూడా ఉంది. ఇప్పుడు నా బ్రతుకు ముక్కులు చేసి నీ దారిని వెళ్ళిపోతావా రాజా? ఏడవకు మాధవి, ఏడవకు. నిన్ను నన్ను ఏకం చేసిన ఈ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే వివాహం చేసుకున్నా. నువ్వే నా రాణి, కల్లో కూడా నిన్ను మర్చిపోను మాత్రం, మర్చిపో. అయితే మన పెళ్ళెప్పుడు? నేను కోటకి వెళ్ళి ఈ సంగతి మా నాన్నగారితో చెప్పి నీకు రాణివాస పల్లకి పంపిస్తాను. పల్లకియా? అవును. ఇప్పటి నుంచి నువ్వు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మహారాణిలాగా సంచరించాలి, మహారాణిలాగే మాట్లాడాలి, మహారాణిలాగే టీవీగా ఉండాలి. నీకేమైనా కావలిస్తే ఎవరక్కడ అని పిలవాలి. అప్పుడు చిరికెత్తలు కానీ సైనికులు కానీ వస్తారు, నీకు కావలసిన సదుపాయాలు చేస్తారు. అర్థమైందా? గురువు గారు నా కోసం ఆశ్రమంలో ఎదురు చూస్తున్నారు. వెళ్ళిదానా? అట్లాగే. ఎవరక్కడ? ఆజ్ఞ మహారాణి. నిన్ను నేను అట్టా పిలుస్తానా రాజా? రాజా, ఇదిగో ఈ పువ్వు వాడేలోగా నువ్వు పల్లకి పంపించాడా, లేకపోతే నేను ఆడికే వచ్చేస్తా. అలాగే మాట వెళ్ళి మాట. రాజా, వాటికి ముందు ఈ కోళ్ళు కుక్కిరాయంటే మేకలేంటి? చెలికత్తెలు, 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 చెలికత్తెలేవరే? చెలికత్తెంటే చెలికత్తెలే. అబ్బా, ఏంటమ్మా ఈ పేడకంపు? మహారాణి గారు వచ్చారు, మళ్ళీ పులహారాలు పట్టండి. మహారాణి గారు ఎవరే? మహారాణి గారంటే మహారాజు గారి పెళ్ళం. నీ ఎటకారం మండ. వసే మాధవి, ఏంటా ఒళ్ళిరుపులు? సరిగ్గా మాట్లాడు, మర్యాదగా మహారాణి గారు అని పిలువు. ఎవరినే మళ్ళీ అదే మాట అంటున్నావు? ఎదురుగా మహారాణి గారు నుంచుకుని ఎవరినే అడుగుతున్నావా? ఈసారి క్షమించాం. నా సింహాసనమేది? ఏమిటే ఇదంతా? దీనికి ఏదో జరిగింది. ఏమయ్యో ఒరే గంగులు, రండిరా, రండి రండి. ఏం జరిగింది పొలమక్క? ఏం చెప్పండ్రు, తినేదో పట్టుకుందిరా. చెప్పమంట. అది రాడు ఊగుతూ తూలుతూ వచ్చింది. ఇది రాణి అంట, చెలికత్తలు అంట, ఏటేటో అంటూ ఉంది. ఊరేమిటో వెర్రి గంగులు, ఈ దేశానికే రాణిని తెలిసిందా? కలగంటున్నావేటే? ఆహా,
నన్ను తీసుకువెళ్ళడానికి కోట నుంచి పట్టుకుచ్చిన పల్లకి వస్తుంది. నువ్వే చూస్తావుగా. ఎందుకు? ఎందుకేమిటి? నన్ను రాణిని చేయడానికి. గంగుల మామ కావాలంటే నా రాజాకు చెప్పి కోటలో నీకు మంచి నౌకరీ ఇప్పిస్తాను. ఎవడా రాజు? అప్పుడే మర్చిపోయావా గంగుల మామ? ఆ రోజు నీ గోప గుయ్యమనిపించరా? అంత మీరు మాట్లాడుతున్నావు. నీ తల తీయిస్తాను. ఎవరెక్కడ? సైనికులారా! ఇది వరుస. ఒరే గంగులు, దీనికి పిచ్చెక్కినట్టే ఉందిరా. అవునే, నిజంగా పిచ్చెక్కినట్టే ఉందా? వయసు వచ్చిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏ పిచ్చే ఎక్కుంది. రేపు నాకు ఇచ్చి పెళ్లి చేయండి, దాని పిచ్చి నేను వదలకూడదు. ఊరి గండు పిల్లి మొహవా, ఈ రాణి గారిని పెళ్లాడదామని ఎంత ఆశరా నీకు? ఏ బావా, వేమలు వినిపించే లగ్గం పెట్టిస్తావా లేదా? రేపు పెళ్లి జరిగితే రాసిందే, లేకపోతే నేను ఊరుకోలేదు. పెళ్లి గిల్లి అంటే మనం ఇక్కడ ఉండేది లేదు. ఈ వెర్రి గంగులు. ఉండక ఎక్కడికి పోతావే? కోటకు పోతాను రా పిచ్చి సన్యాసి. అయ్యా, నా మాట నమ్మయ్యా, నేను చెప్పేది నిజమయ్యా. నన్ను మారాణి చేస్తారని చంద్రబాబు గారు చేతులకు వేసి మాటిచ్చారయ్యా. ఇది నిజమయ్యా. అక్క, ఈ కంతలో నుంచి కాస్త కూడిపడేయండి. తను మాత్రం తీపడండి. నేను వెళ్ళి పెళ్లికి ఏర్పాటు చేస్తాను. అమ్మా, తలుపు తీయమ్మా. పెళ్ళంటే పెళ్లి. నా రాజాతో చెప్పి నీకే చేయించాను పెళ్లి. అమ్మా, తెల్లారితేనే పెళ్లి. ఈ సంగతి నా రాజా కట్టు తెలుసుంది. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. విద్యాభ్యాసం పూర్తయిందా నాన్న? గురుదేవుల ఆశీర్వాద బలం వల్ల అంతలో కొంత నేర్చుకోగలిగాను నాన్న. రెండు విశ్రాంతి తీసుకున్నా. మన తిరుగు వచ్చాడటగా. అవును దేవి, కానీ నీవు వాని కంట పడకూడదు. నా చిట్టి తండ్రిని చూడాలని 25 సంవత్సరాలుగా ప్రతి దినము ప్రతి గడియ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా ఆశ నిరాశ చేస్తావా ప్రభు? అది కాదు దేవి, చిరంజీవి ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏ సాహసానికి పూనుకుంటాడు. వద్దు దేవి, వద్దు. ప్రభు, భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నేను ఇందాక నుంచి కనిపెడతానే ఉందా. మాధవే మాధవాన్ని చదివేస్తాను. ఏది చిన్న ఇది? ఏమైనా నాకేం తెలుసు? ఏది సన్నకి కేవలం పట్టించుకోవచ్చు. పులి, రేపు నాన్నగారితో మాధవి సంగతి చెప్పి ఎలాగైనా సరే ఒప్పించి రాణివాసు పల్లకి పంపించే ఏర్పాటు చేయాలి. ఆ పని చేసిందానే. నేనే స్వయంగా వెళ్ళి రాణివాస పల్లకి తీసుకుపోయి మాధవమ్మ గారిని సీటులో పడిపోతా. పొద్దుపోయింది, నువ్వు నిద్ర వచ్చిన పానే ఉడికొచ్చింది సామే. ఏంటో నువ్వు చెప్తే ఏంటో. మాధవ్,
ఏమిటి ఘోరం? ఎవరు మీరు? ఎందుకు ఇలా అయ్యారు? చెప్పండి అమ్మా, చెప్పండి. రాజా, నాన్నగారు, ఈ శ్రీమూర్తి ఎవరు? ఈ శిలారూపం ఏమిటి? చెప్పండి నాన్నగారు. ఎందుకు సందేహిస్తున్నారు? ఈ పుణ్యమూర్తిని చూస్తుంటే నాలో ఏదో తెలియని బాధ, తెలియని మమత, ఏదో పాశం, ఎన్నాళ్ళ నుంచో నా హృదయంలో అణిగి ఉన్న అభిమానం పొంగుతున్నది నాన్నగారు. నాయన, మీ మమతా బంధం అటువంటిది. అంతే అంతే. ఆమె మీ మాతృదేవత రాజా. నన్ను కన్న తల్లి. అమ్మా 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 అమ్మా. ఏమిటమ్మా ఈ ఘోరం? ఏదైనా శాపమా లేక నేను చేసుకున్న పాపమా? నాన్నగారు, ఇంతకాలం ఈ రహస్యం నాతో ఎందుకు చెప్పలేదు? తగిన సమయం రాలేదు నాయన. ఇంతకు నా మాతృమూర్తికి దురవస్థ ఎందుకు సంభవించి ఆమెకు తొలిరూపు వచ్చే మార్గమే లేదా? రాజా, అదంతా ఒక పెద్ద కథ, చెబుతాను విని. అమ్మా, నా కోసం ఎంత త్యాగం చేశావమ్మా. నా ప్రాణం కోసం నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చరిత్రలో ఏ కన్న తల్లి చెయ్యలేని సాహసం చేశావమ్మా. నా మూలంగా కఠిన శిలవై కదలలేక, మమతను వదులుకోలేక ఇన్నాళ్లుగా చిత్రహింస అనుభవిస్తున్నావో తల్లి. అమ్మా, నాన్నగారు, నా ప్రాణాలు ప్రారంభం సరే, నా తల్లికి దురవస్థ నుండి విముక్తి కలిగిస్తాను. సంపూర్ణ మానవాకృతి రప్పించి ఆమె అమృత హస్తాల దానవలు ఇంతకాలం నేను పోగొట్టుకున్న మాతృ ప్రేమను తవి చూస్తాను. చెప్పండి నాన్నగారు, చెప్పండి. ఆమెకు తొలిరూపు వచ్చే మార్గం చెప్పండి. జరిగినది విన్నావుగా. ఆ మకర కుండలుడనే మాంత్రికుణ్ణి వధిస్తేనే కానీ ఆమె శాపం పోతుంది. అది నీకు 30 సంవత్సరాలు పూర్తి కాకుండానే జరగాలి. ఒక్క రోజు దాటినా ఆమె జీవితాంతం శిలగా ఉండవలసింది. నాన్నగారు, ఇప్పుడే పెడతాను. ఆ మకర కుండలుడు ఎక్కడున్నా సరే వాడిని హతమారుస్తాను. శిలలైన నా కోసం చిగురించే నీ జీవితాన్ని శిథిలం చేసుకోకు తండ్రి. అమ్మా, కన్న తల్లిగా నా కోసం నీవు పడే ఆవేదన నాకు తెలుసమ్మా. కానీ కర్తవ్యాన్ని గుర్తించిన కొడుకుగా నా బాధ కూడా నీవు అర్థం చేసుకోమ్మా. నా గురించి నీవు భయపడకు. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధిస్తాను. నన్ను దీవించి పంపమ్మా. మహారాణి, వీరమాత, సందేహించక దీవించు. ఆశీర్వదించడానికి కూడా నచ్చుకోను. నిండు మనసుతో నీకు విజయం కలగాలని, నీ తల్లి జీవితంలో పోగొట్టుకున్న వెలుగు తిరిగి రావాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను నేను. విజయుడవై తిరిగి రా తండ్రి. నాయన, జీవితంలో మేం చేసుకున్న పుణ్యం అంటూ ఏదైనా ఉంది, అదే నిన్ను రక్షిస్తుంది. లేదా రాజా, ఈ రక్షాబంధం నీ దగ్గర ఉన్నంత వరకు నీవు అజేయుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోగొట్టుకోకు నాయన. అలాగే నాన్న. అవన్నీ నేను చూసుకుంటా మహారాజా. రాసే పని ఆ మంత్రమని నువ్వు పోట్టుపడ్డావు. వెళ్ళిరా నాన్న. ఏంటి బావ అంత ముద్రిద్రా? లేవునావా? ఇదిగో నలుగురిలో కూడా ఇట్టా జరుగుతావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఉండదు. లేకపోతే నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. మామ కలుపుతీ మామ ఈ వెన్నెల్లో అలా అలా ఆ తోటలోకి. అబ్బా, నాకు సిగ్గేస్తుంది మామ. నువ్వు కలుపుతీ మామ. దారికి ఇదే ఉంటుంటా.
ఎవరు హోటల్కేం పని? ఎన్ని మొహాలు నేనెవరన్నా మీకేం తెలుసు? నా కోట్లో నా కాక మీకేం పని? నీ కోట? ఆ, అవును రాజసింగ్ గారు ఉండేది ఈ కోట్ల మీద? అవును, ఆయనే మా యువరాజు గారు. అయితే ఇంకే మన కోటే. అసలు నేను తెలివి తక్కువ దాన్ని. రాణినేయండి మీతో ఎవరు వేసి కూర్చున్నాను. రానివా? రాజుగారిని పెళ్ళాడితే రాణి కాక దాసి అవుతానా? మంచి బుర్రనాళ్ళే పెట్టాడు మహారాజు. ఏ మా బుర్రలకే? గొప్ప బుర్రలే. ఇప్పుడు చెప్పండి, బొమ్మ బుర్స? అది కాసా వరహ? కాసే కాదరా వరహ. ఎవరు? నా పేరు మాధవి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రభు, ఈమె మా కళ్ళలో కారం కూడా తప్పించుకొచ్చింది. మహారాజు గారా, దండాలు మహారాజు దండాలు. నేను రాజు గారి కోసం వచ్చిన. మా రాజసింహుడు నీకు తెలుసా? తెలవడం ఏంటి? మేమిద్దరం ప్రేమించుకుంటేను. మరేమో రాజా కోటకెళ్ళి నాకు రాణివాస పల్లకి పంపిస్తాడు. రాజా రాకపోయే తెలుకల్లా నేనే వచ్చేసిన. మా రాజా నిన్ను ప్రేమించాడా? అసంభవం. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను మహారాజా. పోనీ మా రాజా నిన్ను ప్రేమించినట్టు ఆనవాళ్ళు ఏమైనా ఉందా? ఆనవాలు అంటే? గుర్తు. గుండెల్లో గుబులు పుట్టుకొచ్చేయాలా? గుర్తొడిగే అవకాశం ఆడుంటుంది మహారాజా. అయినా నా రాజా నా దగ్గరికి వస్తే నాకు మర్చిపోద్ది. గుర్తు అడిగేది. పోనీ మీకంత నమ్మకం లేకపోతే యువరాజా వారిని పిలిపించండి. ఆ చేత నిజం చెప్పిస్తాను. యువరాజా వారి కళ్ళు లేదు. మహారాజా మీరు అబద్ధాలు చెప్తుంటారు. పోనీ మహారాణి గారు ఎక్కడున్నారో చెప్పండి. ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుంది. ఈ సంగతి అంతా మహారాణి గారితో చెప్పుకొని చంద్రాల దగ్గరికి వెళ్ళిపోతాను. నేనేనమ్మా, నేనే రాజసింహుని తల్లి. మహారాణి దండాలు, మహారాణి దండాలు. ఇదేంటి మహారాణి ఇలా అయిపోయినారు? ఒక మాంత్రికుని శాపం వల్ల ఇలా అయిపోయా. ఆ మాంత్రికుని చంపి నాకు రూపం తెప్పించాలని వెళ్ళాడు. అట్టాగా? అయితే ఇప్పుడు నేనేం చేసేది? మా రాజసింహుడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. వద్దు మహారాణి, వద్దు. నా రాజాని చూడండి, నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా రాజా యాడున్నాడు ఎత్తి కలుసుకుని రాజాతో పాటు మళ్ళీ ఎడకొస్తాను. వస్తాను మహారాజా, వస్తాను మహారాణి. చిన్నసామే, ఇంత పెద్ద పట్టణంలో ఒక్క మనిషి కూడా కనబట్టలేదు. ఏంటబ్బా చిత్రంగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు. అయితే ఈ రేత్రికి మన పని శివరాత్రినా? చిన్నసామే ఆకలి ఎత్తాను. చిన్నసామే నీకు ఎప్పుడు ఆకలి కూడావే. ఇందు మూలముగా సమస్తమైన వారికి తెలియజేయడం ఏమనగా, రాకుమారి వచ్చే వేళయింది. ఎవరు బయట ఉండి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని జాగ్రత్తగా ఉండవలసిన హెచ్చరిక చేయడమైనదో. ఏమిటి నిబంధన? మీ రాకుమారిని ఎవ్వరూ చూడకూడదా? ఏ అంత పెద్ద అంతకట్ట? అందగతి కాదు నాయన, అంతకి ఎదుట పడ్డ వాళ్ళని ఎమకలు ఇచ్చుకుతుంటుంది. అయ్యి బాబాయ్, పాపం పరదేశంలాగా ఉన్నారు. చిన్నసామే నేరపోయి వచ్చి ఈ ఊరు వచ్చి పడ్డాం. పచ్చిన సార్ ఎవరన్నా పోయి తాకాల్చుకున్నాం. నేనుండగా నీకేం భయం లేదు. ఇంకా ఇక్కడే ఉంటాయి. పెద్దమ్మ, రాకుమార్తె ఏమిటి? జంతువుల్ని మానవుల్ని భక్షించడం ఏమిటి? ఏం చెప్పను నాయన, అదంతా ఒక పెద్ద కథ. ఈ దేశాన్ని పాలించే ధర్మపాల మహారాజుకి ఒక్కగాని ఒక్క కూతురి వాసవిదేవి. అపురూప సౌందర్యవతి, సుగుణవతి. ఆమెకు లక్షణంగా పెళ్లి చేయాలనుకున్నాడు ఆ మహారాజు. ఇంతలో వసంతోత్సవం వచ్చింది.
ఊరవతల ఆరామ మందిరంలో ఆ పగలంతా ఆడి పాడి పాటకు చేస్తుంది. ఆ రాత్రి నుంచే ఈ నరభక్షణ మొదలుపెట్టి ఇలా మారిపోయింది నాయన. ఆమె ఎందుకు ఇలా మారిందో ఎవ్వరూ తెలుసుకోలేదు. తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు మహారాజు. ఎందరో భూత వైద్యుల్ని, జ్యోతిషుల్ని, మహావీరుల్ని రప్పించారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఏమీ తేలాపోయారు, ఏమీ తెలుసుకోలేకపోయారు. మరి ప్రజలిలా నాశనం అవుతుంటే మహారాజు చూస్తూ ఊరుకున్నాడా? ఏం చేస్తారు నాయన, ఎంతైనా కన్న కూతురు. అయినా కూడా ఆవిడ్ని ఊరవతల వంటి స్తంభం మేడలో పెట్టి కట్టుదిట్టమైన కాపలా ఉంచారు. ఈ అత్యాచారాలను అరికట్టిన వారికి అర్ధరాజ్యంతో పాటు తన కూతుర్ను కూడా ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు. కానీ మాకు ఈ బాధలు ఎప్పుడు తొలుగుతాయో, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. అన్నట్లు అర్ధరాత్రి అయిపోయింది నాయన. ఇక పండుకోండి బాబు, ఇద్దరు పోండి. బాధలన్నీ మాకు తెలుసు మహారాజా. రోజులాగే నిన్న కూడా రాకుమారి వాసవిదేవి గారు 4 మనుష్యుల్ని 5 అశ్వాల్ని కబళించారు. ప్రజలంతా భయభ్రాంతులవుతున్నారు. వాళ్ళ బ్రతుకులు దినదిన గండాలుగా ఉన్నాయి ప్రభు. మహారాజా, మన రాకుమారి గారు మా ఆలమందంలో పడి ఆవులు తినేశారు మహారాజా. అటు మొన్న మా పిల్లవాడు ఎండల్లో ఆడుకుంటుంటే గ్రద్దలా ఎదురేసుకుపోయారు ప్రభు. మా బాధలు ఏమని చెప్పుకోగలం మహారాజా. ఈ రాజ్యంలో మేము ఇంకా బ్రతకలేం మహారాజా. ఇక మీద ఎలాంటి అరాచకాలు జరగకుండా చూస్తాం. మీరు వెళ్ళిరండి. పులి, ఒరే పులి, పట్టపగులు కూడా నిద్ర లేరా? లేమంటుంటే ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి లేదు పెద్దమ్మా, అలా పట్నంలోకి వెళ్ళి ఇంకా వింతలు విశేషాలు ఏమైనా ఉన్నాయేమో చూసిచ్చాను. సరే సరే, పదండి భోంచేద్దరు గాని. సిద్ధమే ఎందుకు? బకాసురుడు కుంభకర్ణుడు ఇద్దరు నీలోనే ఉన్నారు. ఆకలేస్తుందా?
ఆశ్చర్యంగా ఉంది. కదిలితే కందిపోయే ఈ కుసుమ కోమలి ఇంతటి అమానుషం ఎలా చేయగలుగుతుంది? ఇందులో ఏదో మోసం ఉంది. ఎందుకు ఈ రాకుమారి శరీరంలో ప్రవేశించి హింసాకాండ సాగిస్తున్నావు? ఎవడు రా నువ్వు? నిన్ను భక్షించి నా ఆకలి తీర్చుకుంటాను. దుర్మార్గుడా, చేయగలిగితే రాకుమారి శరీరం నుంచి బయటికి రా. ఈ ఘంటాకు నీ ముందట రాని నటపటలు రాని. ఇంతకాలంగా మిమ్మల్ని మీ ప్రజల్ని పీడిస్తుంది ఈ రాక్షసుని బాధ ఈనాటితో తొలగిపోయింది. మీరు నా పాలిటి దైవ స్వరూపులు. ఇంతకాలంగా నన్ను మా ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ రాక్షసును హతమార్చి అంతకని నా అపవారు తొలగించారు. అంధకారమైన నా జీవితంలో ఆనంద జ్యోతిని వెలిగించారు. ధర్మపాల మహారాజా, మాకు సెలవిప్పించు. అదేమిటి నాయన, అనన్య సామాన్యమైన సాహసం చేసి మమ్మల్ని రక్షించావు. అనుకున్న ప్రకారం అర్ధరాజ్యాన్ని రాకుమారిని నీకు సమర్పిస్తున్నాం. స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయి. మహారాజా, ఏదో 10 మంది క్షేమం కోసం ప్రయత్నించామే కానీ బహుమానం కోసం, రాకుమారి కోసం మేము ఈ సాహసం చేయలేదు. పైగా మేమిదివరకే మరో చిన్నదాన్ని వరించాం. కావచ్చు, కానీ ఎప్పుడైతే ఆ రాక్షసుణ్ణి వధించావో ఆ క్షణం నుంచే మా వాసవి నీ భార్య అయింది. కాదనక కళ్యాణానికి అంగీకరించు నాయన. నీవింకొక స్త్రీని వరించిన మా వాసవి